నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ పట్టుకొచ్చాను. ఈ వీడియో మొత్తం చూసి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. సో ఇక లేట్ ఎందుకు, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ది మోస్ట్ క్రేజియస్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్కి రెడీ అయింది. ఈ రోజు రాత్రే ప్రీమియర్స్ పడబోతున్నాయి. ఇలాంటి పెద్ద సినిమాలకి ఒక రోజు ముందే ప్రీమియర్స్ అంటే సాహసం అనే చెప్పాలి. టాక్ బాగుంటే ట్రెండ్ సెటర్ అవుతుంది. టాక్ తేడా కొట్టిందంటే మాత్రం రాత్రికి రాత్రే డెడ్ అవుతుంది, ఒక రాత్రి పోరాటంగా మిగిలిపోతుంది. మరి వీరమల్లు సినిమాకి ట్రేడ్లో అసలు హైపే లేదు. ఈ హైపే లేని సినిమాకి మళ్ళీ భారీగా రేట్లు పెంచారు. పైగా ఒక రోజు ముందే ప్రీమియర్స్ కూడా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇన్ని రోజులు బిజినెస్ లేక వాయిదాల మీద వాయిదాలు పడిన వీరమల్లు ఎన్నో డక్కాముక్కిలు పడి చివరికి బిజినెస్ అయితే కంప్లీట్ చేసుకున్నాడు. మరి మూవీ మేకర్స్ అండ్ పీకే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసిన హై రేంజ్ బిజినెస్ అయితే ఏం జరగలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి మార్కెట్కి మించే బిజినెస్ జరిగింది. ఓసారి బిజినెస్ లెక్కలు చూస్తే నైజాం 37 కోట్లు. మామూలుగా ఈ నైజాం ఏరియా పవర్ స్టార్ అడ్డా అని చెప్తుంటారు. మూవీ మేకర్స్ అయితే మొదట్లో 55 నుంచి 60 కోట్ల రేంజ్లో బిజినెస్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ బయ్యర్స్ మాత్రం 35 కోట్లకు కోట్ చేశారు. చివరికి 37 కోట్లకి బేరం కుదిరింది. ఇక సీడెడ్లో 16 కోట్లు. బేసిక్గా ఈ సీడెడ్ ఏరియా అనేది ఎన్టీఆర్ అడ్డా. సీడెడ్ బాక్స్ ఆఫీస్ కింగ్ ఎన్టీఆర్ఏ. అలాంటిది సీడెడ్లో హరిహర వీరమల్లుకి 16 కోట్ల బిజినెస్ అంటే చాలా గ్రేటే. ఇకపోతే వైజాగ్ 12 కోట్లు, ఈస్ట్ 9.5 కోట్లు, వెస్ట్ 7 కోట్లు, గుంటూరు 9.5 కోట్లు, కృష్ణాలో 7.6 కోట్లు, నెల్లూరులో 4.4 కోట్లు. ఈ విధంగా తెలుగు రాష్ట్రాల వరకు బిజినెస్ చూసుకుంటే 103 కోట్లకి జరిగింది. ఇక కర్ణాటక, హిందీ, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 12 కోట్లు. ఇక ఓవర్సీస్లో 10 కోట్ల బిజినెస్ జరిగింది. మొత్తంగా చూసుకుంటే వరల్డ్ వైడ్గా 126 కోట్ల బిజినెస్ జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ మార్కెట్ని మించే జరిగింది. కానీ ఏఎం రత్నానికి మాత్రం ఏం మిగలలేదు. ఇప్పుడు ఈ పార్ట్ 1 సినిమా హిట్ అయ్యి పార్ట్ 2 పైన హైప్ వస్తే ఏమన్నా కళ్ళ చూడొచ్చు. ఇక ఓవరాల్గా చూసుకుంటే హరిహర వీరమల్లు సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ వచ్చేసి 126 కోట్లు జరిగింది. అంటే 127 కోట్ల షేర్, 250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలి. మామూలుగా సినిమా పైన ఉన్న హైప్ పరంగా కానీ పవన్ కళ్యాణ్ యొక్క మార్కెట్ పరంగా కానీ చూసుకుంటే ఇది చాలా పెద్ద టార్గెటే. అయితే పాన్ ఇండియన్ సినిమాల బిజినెస్ లిస్ట్లో చూస్తే మాత్రం 15వ స్థానాన్ని హరిహర వీరమల్లు సొంతం చేసుకుంది. ఇక బుకింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కానీ వరల్డ్ వైడ్గా కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు. ఓవర్సీస్లో మాత్రం $450K మాత్రమే కలెక్ట్ చేసింది. మరి 1 మిలియన్ మార్క్ని ఎప్పుడు అందుకుంటుందో చూడాలి. హరిహర వీరమల్లు సినిమా ప్రీ బుకింగ్స్ ద్వారా ఇప్పటి వరకు అయితే 18 కోట్ల గ్రాస్ అయితే రాబట్టాడు. మరి ఈవినింగ్ షోస్కి ప్రీ బుకింగ్స్ ద్వారా 25 కోట్ల మార్క్ని టచ్ చేసి 30 కోట్ల వైపు పరుగులు తీస్తుందా లేదా అనేది అయితే చూడాలి. సో ఓవరాల్గా చూసుకుంటే హరిహర వీరమల్లు సినిమా 127 కోట్ల షేర్ అయితే రాబట్టాలి. ప్రీ బుకింగ్స్ ద్వారా ఇప్పటి వరకు 18 కోట్ల గ్రాస్ మాత్రం రాబట్టాడు. మరి లాంగ్ రన్లో ఎలా ఉంటుందో, సాయంత్రం ప్రీ బుకింగ్స్ ఏమైనా పెరిగే అవకాశం ఉందా లేదా అనేది చూడాలి. తర్వాత వీడియో చేస్తా. మరి హరిహర వీరమల్లు సినిమా టికెట్లు మీలో ఎంతమంది బుక్ చేశారు? ఇప్పుడున్నటువంటి హైప్ని బట్టి, సినిమా టికెట్ రేట్స్ని బట్టి సినిమా డే 1 ఎంత కలెక్ట్ చేయొచ్చు, లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేయొచ్చు అనేది మీకు ఏమైనా తెలిస్తే, మీరేమైనా ఊహిస్తే కింద కామెంట్ చేయండి.